So guys, I'm at Central London today. So ఇది బాండ్ స్ట్రీట్ ఏరియా పేరు. సో ఇక్కడ డిజ్నీ వండర్ల్యాండ్ అని ఒకటి ఉంది ప్లేస్. సో ఆ ప్లేస్కి అయితే వచ్చిన చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఈ డిజ్నీ స్టోర్, మిక్కీ మౌస్ ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ. వేరే బల్లే ఉంది. చూడండి చిన్నపిల్లల డ్రెస్సులు. నెక్స్ట్ అండర్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి చాలా, అసలు చాలా అద్భుతంగా ఉంది. చూడండి బొమ్మలు ఎంతో లేదు ప్రైజ్. లిటరల్లీ ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్. ఈ క్యారెక్టర్ పేరేందో చెప్పండి మీరే చూసి. ఈ ఒక్క బొమ్మ 40 pounds అంట, అండ్ అప్రాక్సిమేట్గా 5000 రూపీస్. ఏముంది బొమ్మలు అంతగాను. ఫైనల్లీ ఒక డ్రెస్, ఒక బొమ్మ కొంతమంది ఫిక్స్ అయిపోయినా గట్టిగా. చూడండి ఇవి ఎక్కడ పెట్టుకోవచ్చు. టీమ్ ఉందా, నాట్ ఫర్ అండర్ 3 years అంట. ఈ హుడీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సారీ హుడీ అది స్వెట్ షర్ట్. ఎక్కడ ఉంది చెప్పు. తీసుకోండి. కానీ ఏమో రాక్షసులా ఉన్నాయి. భయపడద్దు పిల్లలు. నార్మల్గా తక్కువ ఉంటాయి బ్రో. ఇది ఎంత? 30. నార్మల్గా తక్కువ ఉంటాయి కానీ ఏమో క్రిస్మస్ అని పెంచినట్టు. ఇక్కడ అన్ని కీ చైన్స్ ఉన్నాయి. 2 poundsకి ఒకటి 6 for 10 pounds అంట, అంటే 2 pounds డిస్కౌంట్. సో కానీ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? న్యూ బాండ్ స్ట్రీట్కి వెళ్తున్నా నెక్స్ట్. అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది. అసలు సెంట్రల్ లండన్ నైట్ టైము అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలు కాదు. లిటరల్లీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే పక్కా ఇక్కడికి వచ్చి చూడండి. ఈ స్ట్రీట్స్, ఈ లైటింగ్, ఈ జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారు అసలు బయట. ఇక్కడే బస్సు, ఇక్కడే అన్నీ. చూడండి బస్సు చూడండి ఎట్లుందో, వింటేజ్. లండన్ వచ్చిన కొత్తలో ఈ ఏరియా మొత్తం తిరిగినా నేను. ఇదేదో కొత్త ప్లేస్ అనుకున్నా కానీ అసలు బయటగా చూస్తే ఇదంతా మేము అప్పుడు తిరిగినాం కదా అన్నట్టే ఉంది. సో నేను చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇదేమో రోడ్డు, రోడ్డు మీద వెళ్తున్నా నేను లిటరల్లీ భయం లేకుండా. ఎవడన్నా వచ్చి గుద్దినా కూడా ఏముండదు, ఎందుకంటే మిస్టేక్ మనది కాబట్టి. సో నేను ఇందాక బై మిస్టేక్లో చిన్నపిల్లని ఫోటో తీయపోయినా. సో తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే అట్లా తీయకూడదు, అట్లా తీస్తే
వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేస్తారంట చిన్నపిల్లలని ఫోటో తీస్తున్నాడని చెప్పి. అది ఇలాంటిది ఏమన్నా తీటేషాలు ఉంటే చేయకండి యూకేలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్. ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఏంటో మనకైతే తెలియదు. ఏదో ఆర్ట్ గ్యాలరీ లెక్క ఉంది ఇది. ఎందుకులే వాడికేం, వాడు వచ్చి వీడియో తీయకూడదు బయటికి వెళ్ళిపో అనే ముందే మనమే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనాలు సారీ చెప్పట్లే, పార్డన్. ఇదేదో ఆటో రిక్షా, సేమ్ మన ఇండియాలో ఉంటుంది కదా ఆటో రిక్షా, సేమ్ అలాంటిది. అరుస్తున్నారు, ఏమైందో మరి పాటలు పెట్టుకొని. ఇదే యూకే ఆటో రిక్షా. అసలు లైట్లు అమ్మ వేరే లిటరల్లీ ఆస్తులు అడుగుతుండు భయ్య. 10 పౌండ్లు అంట జస్ట్ కొంచెం దూరానికే, వద్దని చెప్పేసిన అనమాట. అందరు ఫోటోలు తీసుకుంటారు, నేనేమో మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తున్నాను మధ్యలో. బ్రిటిష్ టైంలో స్టార్ట్ చేసిన స్టోన్ కట్టింగ్స్ అంట. సో ఇంతవరకు కంప్లీట్ చేయలేదు, అది ఒకటి చెప్పారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది చూడండి, మీకు అందరికీ తెలుసు అనుకుంటా, కార్లియర్ ఇవి ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ కంపెనీ అనుకుంటా. దాని మీద ప్యాంథర్ తోటి ప్యాంథర్ కేక్ తిన్నట్టు పెట్టిళ్ళు థీము. అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు ఇక్కడ బయట. లండన్లో చాలా యూట్యూబర్స్ ఏం చేస్తారంటే మొత్తం ఒక బ్యాడ్ డ్రైవ్, ఇది ఒక ఇండియా టైప్ ఉందని చెప్పి బ్యాడ్ సైడ్ మాత్రమే చూపించడానికి ట్రై చేస్తారు. ఇలాంటి సెంట్రల్ లండన్ ఇలాంటి ఏరియాస్ ఎవరు చూపించడానికి ట్రై చేయరు, ఎందుకంటే ఇక్కడ రారు ఫస్ట్, అంత టైం ఉండదు. దీని బయట ఏం లేదు, మొత్తం అంత చీకటే ఉంది, కార్లు ఉన్నాయి, అంత కార్ పార్కింగ్ ఉంది. సో అటేం లేదు, అంత కార్ పార్కింగ్ ఉంది అంత. సో గాయస్, బాండ్ స్ట్రీట్ అయితే బాగా తిరుగుతున్నాము. సో ఇక్కడ వింత పేరు ఒకటి కనిపించింది, అదేంటో నాకైతే తెలీదు. లోపల ఇదేంటి పబ్ అనుకుంటా. వెళ్తారా మీరు, వెళ్ళరా? నా బ్లాక్ చేస్తున్నారు ఏంది నాకు అర్థం కాదు. బ్రో లోపలికి వెళ్దాం. బాగుంది, ఫిష్ బాగుంది. పబ్జీలో ఉండాల్సిన కార్లన్నీ బయట ఉన్నాయి, మరి పబ్జీలో కార్లు ఏం చేస్తున్నాయో నాకైతే తెలియదు. వాళ్ళు ఉండాల్సిన కార్లన్నీ బయటనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి మార్టిన్, అదొక కార్ ఉంటుంది, యాస్టిన్ మార్టిన్, అదొక. బాండ్ స్ట్రీట్లో అసలు ఒక మంచి హై అండ్ ఏరియాకి పోతున్నాయి ఇప్పుడు నేనైతే. ఇక్కడ అన్ని కాస్ట్లీ ఏరియాస్ ఉంటాయి, కాస్ట్లీ రెస్టారెంట్స్. సో ఇక్కడికి ఎప్పుడు రాలేదు, కాకపోతే ఇదంతా చూసినట్టు అనిపిస్తుంది ఏరియా అంతా నాకు. మరి అది ఎందుకో తెలీదు, స్టార్టింగ్ 1 month అసలు పిచ్చ తిరుగుడు తిరిగినా నేనైతే.
నేను మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 500 pounds ఖర్చు పెట్టినాం ఓన్లీ జస్ట్ బయట తిరగడానికి మాత్రమే. సో చూడండి, ఒక్కొక్క రెస్టారెంట్లో ఫుడ్ మాత్రము విపరీతమైన కాస్ట్ ఉంటుంది. ఒక ప్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ అనుకుంటే ఇడ్లీ ఒకటే 30 pounds ఉంటుంది, అంత కాస్ట్ ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ 6 to 7 pounds ఉంటుంది. మొత్తం క్రిస్మస్ ట్రీస్. సో రీసెంట్గా ఏం జరిగిందంటే లండన్లోని ఒక ప్లేస్లో ఈ క్రిస్మస్ ట్రీ ఇంటి ముంగడ పెట్టిండని చెప్పి ఓడో పోయి దాన్ని కట్ చేసాడు. కట్ చేసిన మీద ఏం చేస్తారంటే కేసేస్తారు. ఆడిని ఇద్దరు దొరికిళ్ళంట, ఒక 23 ఒక 26 years. సో అనవసరంగా తీటేసాలు అయితే అట్లనే ఉంటుంది. ఏందో చెప్పండి నాకు కామెంట్లో. రోల్స్ రాయ్స్ హే తాత దగ్గర ఉంది కారు, ఫుల్లీ ఆటోమేటిక్. మిక్కా అంట, మిక్కా. ఇప్పుడైతే ఒక అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఓపెన్ ఉందో లేదో తెలియదు. అది వండర్లాలో హైట్స్కి పైకి కిందికి మీదకి వెళ్తాం కదా, అదొకటి ఉంది వండర్లాలో, అది ఎక్కాలి ఇప్పుడు. సో నేనైతే ఎంట్రీ అనుకొని ఎగ్జిట్ సైడ్ నుంచి వస్తున్నా. సో లిటరల్లీ జనాలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. మరి అసలు టికెట్స్ దొరికాయో చూడాలి. అక్కడ లైన్లో ఉండిపోను వెళ్ళి, ఓకేనా? మేము వచ్చేస్తాం. చూడండి అసలు ఎంత బాగుందో. లిటరల్లీ దిస్ లుక్స్ లైక్ హెవెన్. సో నేనైతే ఇప్పుడు లైన్లో నిల్చోవడానికి వెళ్తున్నాను. సో మరి క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. సో యాక్చువల్లీ ఇట్ వాజ్ అన్ అన్లక్కీ డే బికాస్ టికెట్స్ లేవు. ఉన్నాయి ఒకటే టికెట్స్ 9:30కి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 6 అవుతుంది టైము. ఇంకా 3 hours ఉంది. 3 hours ఇక్కడే వెయిట్ చేయాలి, అంత ఓపిక లేదు. సో రేపు వస్తాం మళ్ళీ ఇక్కడికి. అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో. రేపు ఎట్లయినా సరే 7 pounds ఉంది ఎంట్రీ టికెట్, మొత్తం తిరగాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. చూడాలి ఇంకా. సో అది స్టోరీ ఈరోజుకైతే ఇంతే. సో ఇప్పుడైతే మరి రిటర్న్ వెళ్దామా లేకపోతే ఇంకో షాపింగ్ చేద్దామా తెలీదు. సో అది లిటరల్లీ 45 minutes పట్టింది జస్ట్ 3 kilometers రావడానికి బస్లో. ఇంకా బస్సులోనే ఉన్నాం. దిస్ ఈస్ లండన్ ట్రాఫిక్. హైదరాబాద్ మించిపోయింది. జస్ట్ 2.2 miles 45 minutes పట్టింది. గాయస్ ఇది బిగ్ బెన్ క్లాక్ టవర్. సో లిటరల్లీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 50 minutes టు ట్రావెల్ జస్ట్ 2 miles. సో లిటరల్లీ దిస్ ఈస్ క్రేజీ. అండ్ ఇప్పుడైతే నేను లండన్ అయికి వెళ్తున్నాము. సో లిటరల్గా నేనే ఫోర్స్ చేసి బస్ ఎక్కించిన మా ఫ్రెండ్స్ని. నన్ను తిట్టుకొని ఉంటారు లిటరల్లీ, బట్ ఇట్స్ ఓకే. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. పై వరకు లిఫ్ట్ ఉంటుంది అనుకుంటా లోపల, కానీ లోపలికి రానియరు నార్మల్ వాళ్ళని. من هو غيره البشر صوته وحشني ما وحشت ما وحشني في بالك اللي في الغربة
బోటింగ్ కూడా ఉంది కింద, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో నాకైతే తెలీదు. లాస్ట్ వీకే నాకు ఫీవర్ వచ్చింది, కానీ కొంచెం కూడా సెన్స్ లేకుండా తిరుగుతున్నాను బయట. అది అట్లుంటుంది మరి మనతోటి. ఐస్ క్రీమ్ తినాలని ఉంది, కానీ ఇప్పుడు తిన్నాను అనుకో, లాస్ట్ వీక్ పేషెంట్ అయినా ఇప్పుడు డబుల్ పేషెంట్ అవుతాం మళ్ళీ తింటే. Sending you my Christmas card to say it's nice to have you here. I'd like to sing about all the things your eyes and mine can see. So hop aboard my turntable and thank you, step into Christmas with me. Yeah. Step into Christmas, let's join together. We could watch the snow, hurry never, eat, drink and be merry. Come along with me. Step into Christmas, the admission's free. Ooh, oh. Take good care in all you do and keep smiling through the days. We are here to entertain you. చిన్నప్పుడు తిరణాలలో ఎక్కేది, ఇప్పుడు అది ఎక్కుతాం అనుకుంటున్నా నేనైతే. చూద్దాం. చిన్నగా ఉన్నప్పుడు వేయాల్సిన పనులు పెద్ద అయినాకే వేస్తున్నా నేను. ఏం కింద పడితే తెలియదు, చూడాలి. Pengen saya berapa, Bu? అయిపోయింది.
ఒకటి ఫుడ్ మార్కెట్ ఉంది, మోమోస్ ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది అసలు తిని, లిటరలీ. ట్రై చేద్దాం. ఏం తీసుకుందాం? ఒక వెజ్ మోమోస్ కాంబో ఆర్డర్ పెట్టినాను అన్నట్టు. 6 pounds 5 పీస్. ఎంత టైం పడుతుందో లేదో చూద్దాం. దీనికన్నా పంజాబ్లో మోమోస్ కారం ఉందా? స్కేట్ బోర్డ్ తోటి స్టంట్లు ఎత్తున్నారు, కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి డైరెక్ట్. ఎంత తిరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 20 kilometers తిరిగి ఉంటా మార్నింగ్ నుండి ఇప్పటివరకు. ఇంకా అసలు ఓపిక ఎక్కడ నుండి వస్తుందో తెలియట్లేదు, కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నా. ఇక్కడ ఏదో కనిపించింది, ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం చూద్దాం. బుక్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఏం బుక్స్ ఇవి? బుక్స్ ఉన్నాయి, నేనేం తీసుకోను, జస్ట్ చూస్తాను అంతే. సో ఫైనల్లీ సెంట్రల్ అయిన ట్రిప్ అయితే అయిపోయింది. రైల్వే స్టేషన్కి వచ్చిన, రిటర్న్ అయిపోతాను ఇంటికి.